ఇదిగో మన ఊరు అమరగిరి. యాక్చువల్ గా పాండవుల మెట్ట ఇది ప్రకృతి పరంగా ఏర్పడింది, ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన గిరిలో ఒకటి. దీన్ని అమరగిరి అంటారు, ప్రకృతంగా ఏర్పడిన దాన్ని. దీన్నే పాండవుల మెట్టగా మనం పిలుస్తున్నాం అనమాట. ఈ పాండవుల మెట్ట మనకి మన పెద్దాపురంలో కూడా వాటిని చూడొచ్చు, కానీ మనమంతా వాటిని పాండవుల మెట్టగా పిలుస్తున్నాం. నెక్స్ట్ మన పెద్దాపురం మరిడం తల్లి. ఈ మరిడం తల్లి చాలా ఫేమస్. మన ఊరికే కాదు, చుట్టుపక్కల చాలా గ్రామ ప్రజలకు గ్రామ దేవతగా, గ్రామ కులదైవంగా ఆరాధిస్తారు. నెక్స్ట్ 9000 సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రపంచంలోనే అతి పురాతన దేవాలయం. ఇలాంటి దేవాలయం ప్రపంచంలో మరి ఎక్కడా లేదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. దీన్నే శృంగార వల్లభ స్వామి అంటారు. ఈ ఆలయ ప్రవేశం ద్వారా నిలబడి ఆ స్వామివారిని దర్శిస్తే మనం ఎంత ఎత్తు ఉంటామో ఆ స్వామివారు అంతే ఎత్తులో దర్శనమిస్తారు. ఇది శృంగార వల్లభ స్వామి గుడి చదరాడ తిరుపతిలో ఉంది. నెక్స్ట్ 100 వసంతాల మున్సిపాలిటీ. ఇప్పుడు భీమిలిపట్నం తర్వాత మన పెద్దాపురంలో అతి పురాతనమైన మున్సిపాలిటీ. నెక్స్ట్ సిలిక్లో అంతర్జాతీయ ఖ్యాతి పొందిన మన పెద్దాపురం. మహాత్మా గాంధీ గారు మన పెద్దాపురాన్ని దర్శించినప్పుడు మన సిల్క్ ను చూసి చాలా ఆశ్చర్యపోయి దానికి స్వదేశీ సిల్క్ అని నామకరణం చేశారు. నెక్స్ట్ 1942లో వెంబ్లే అనే లండన్ లో జరిగిన వెంబ్లే అనే ఎగ్జిబిషన్ ద్వారా పెద్దాపురం చేనేత వస్త్రాలకు బంగారు పథకం సాధించింది. ఆ బంగారు పథకం ఇప్పటికీ లండన్ లో ఆ ఎగ్జిబిషన్ లో ఇప్పటికీ మన పెద్దాపురం పేరు మీద అలాగే ఉంది. నెక్స్ట్ కులమత తారతమ్యం లేని మన పెద్దాపురంలో కులాలు మతాలకు అతీతంగా ఉంటుంది. దానికి ఉదాహరణగా చెప్తే ఉరిస్ ఉత్సవం జరుగుతుంది. ఈ ఉరిస్ ఉత్సవం యాక్చువల్ గా ముస్లిమ్స్ ది, కానీ మొత్తం హిందువులు అందరూ, క్రిస్టియన్స్ అందరూ వచ్చి పార్టిసిపేట్ చేసి దీన్ని చాలా చాలా ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం జనవరి 20వ తారీఖున దీన్ని నిర్వహిస్తారు. ఇది మన పెద్దాపురం. యాక్చువల్ గా పెద్దాపురం చిన్న చూపుగా చూస్తున్నారు. మన పెద్దాపురం ఊరు మన ఊపిరి అనే క్యాప్షన్ తో ఈ మన పెద్దాపురం గ్రూప్ ఏర్పడింది. ఊరి కోసం ఏదైనా సరే చేస్తూ మన చరిత్రను, మన ఘనమైన చరిత్రను ప్రపంచానికి పరిచయం చేసి పెద్దాపురం చిన్న చూపుగా చూస్తున్న వాళ్ళని ఈ చరిత్ర ద్వారా మనం మేలుగొల్పుదామని చెప్పేసి కోరి ప్రార్థిస్తాం.